యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. గత కొంతకాలంగా ప్రేమించానంటూ గాయత్రిని బెదిరించాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా గాయత్రి మృతి చెందింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, యాదాద్రి జిల్లాలో ప్రేమ వ్యవహారం ఉందే మరొక వెంటపడుతున్న శ్రీకాంత్ అనే యువకుడు అవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. గత కొంతకాలంగా గాయత్రిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న శ్రీకాంత్ అనే యువకుడు అమ్మాయికి వేరే పని చేస్తున్నానని చెప్పి తెలియడంతో తల్లిదండ్రులను ఎదిరిస్తూ వారి ఇంటిపైన కత్తితో దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటన యాదగిరిపల్లికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం రేపుతుంది. గత సంవత్సర కాలం క్రితం నుంచి కూడా గాయత్రి శ్రీకాంత్ ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్తున్నారు. ఈ ప్రేమ వివాహం కూడా కులాంతర వివాహం కావడంతో మరొక కులాంతర ఘటనకు చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే పరువు హత్యలకు సంబంధించి కానీ ఈ కులాంతర వివాహాలకు సంబంధించి కానీ తీవ్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు చెదురుమరుగు కాకుండా అక్కడక్కడ ఎదురవుతున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 9 మంది యువతి యువకులు కూడా ఈ కులాంతర వివాహాలలో భాగంగా చనిపోయినట్టుగా అధికారికంగా లెక్కలే చెప్తున్నాయి. ఏదేమైనా పోలీసులు వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నా కూడా సామాజిక అవగాహన లేకపోవడం వల్లనే ప్రేమ వ్యవహారం విషయంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నట్టుగా స్థానికులు వాపోతున్నారు. నవీన్. ఓకే వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. గత కొంతకాలంగా ప్రేమించానంటూ గాయత్రిని బెదిరించాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా గాయత్రి మృతి చెందింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎన్నారెడ్డి అందిస్తారు. ఎన్నారెడ్డి. నవీన్, యాదాద్రిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. గత కొద్ది కాలంగా తనను ప్రేమించాలంటూ ఒక యువకుడు శ్రీనివాస్ అనే యువకుడు వేదన గురి చేసిన తర్వాత ఆ విషయం లైట్ గా తీసుకున్న ఆ యువతి పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఇంట్లో నిద్రిస్తుండగా ముసుగులో వచ్చిన యువకుడు ఆ కత్తితో వాళ్ళకి దాడి చేసి పడవని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆమె పరిస్థితి స్థిమితంగా ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ 2-2 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ప్రేమ పేరుతో వేధిస్తున్న ఇలాంటి వ్యక్తుల పట్ల యువతులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలే జరిగాయని చెప్పేసి గతంలో అనేక ఘటనలు రుజువు చేసి ఇదే నేపథ్యంలో ఇప్పుడు యాదాద్రిలో జరిగిన ఘటన కూడా ప్రేమతో వేధిస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు ఆమె నిద్రిస్తుండగా వచ్చి కత్తితో దాడి చేసిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు మన 19 టీవీలో విజులో చూస్తున్న ఆమె అన్కాన్షియస్ లో ఉంది. దాదాపు 3 వరకు కూడా చచ్చిపోతున్న పొడిచినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆమె దీనికి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్తుండగా ఆమె మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది కాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తుండగా ఆమె తిరస్కరించిన తర్వాత ఈ రోజు ఇంట్లో నిద్రిస్తుండగా వచ్చి పోవడం జరుగుతుంది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపలనే ఆమె మరణించింది. అయితే శ్రీనివాస్ కత్తితో దారుణంగా పోవడంతో
హాస్పిటల్కి తరలిస్తుండగానే చనిపోయిందని చెప్పిన కూడా స్థానికుల తర్వాత పేరెంట్స్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇలాంటి ప్రేమ వేధింపులు ఉన్నప్పుడే పోలీసులు కనుక చెప్పి వాళ్ళ సహాయం తీసుకుంటే ఖచ్చితంగా ఆమె బ్రతికుండారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. దీని మీద ఎవరైతే కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవీన్, ఇన్నారెడ్డి నిందితుడు శ్రీనివాస్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఘటన జరిగిందో గత కొద్ది కాలంగా ఏమైనా వేధిస్తున్నాడు అని చెప్పేసి అన్ని అంటే ఆమె స్నేహితులు కూడా చెప్తున్నారు. తర్వాత ఆమె ప్రేమ తిరస్కరించిన తర్వాత ఈ రోజు నిద్రిస్తుండగా కత్తితో దాడి పరాలని చెప్పి తెలుస్తుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దగ్గర నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అతను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ యాదగిరిగుట్టలో ప్రేమ పేరుతో నిద్రిస్తున్న యువతి మీద దాడి చేసి హత్య చేసిన ఘటన ప్రస్తుతం అక్కడ సంచలనం సృష్టిస్తా ఉంది. నవీన్, ఓకేనా రెడ్డి, తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్న నేపథ్యం ఏంటంటే గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరికైనా సరే ఈ రకంగా ప్రేమ పేరుతో ఎవరైనా వేధిస్తున్నట్టుగా తెలిస్తే వెంటనే తల్లిదండ్రుల సహాయంతో తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల సహాయంతో ముందస్తుగా కనుక రక్షణ చర్యలు తీసుకుంటే దాడులు జరగవని చెప్పి తెలుస్తా ఉంది. అలాగనే పేరెంట్స్ కూడా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు, అంటే ఎవరైనా ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నారని తెలిసినప్పుడు, ఒకవేళ అంటే ఇంట్లో ఉన్న పిల్లలు తమకు చెప్పలేకపోయినప్పుడు స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం, తర్వాత విషయాన్ని తెలుసుకున్న స్నేహితులైనా సరే మినిమం ఈ రకంగా ప్రేమ పేరుతో వేధిస్తారని చెప్తున్న సమాచారం తెలియగానే వెంటనే పోలీసు సహాయం తీసుకోమని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇలా ప్రేమ పేరుతో వేధించి తిరస్కరించిన నేపథ్యంలో గతంలో యాసిడ్ దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దారుణంగా దాడులు చేసిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి. మనం గతంలో కూడా చూసాము, ఇంట్లో తల్లిదండ్రుల మీద దాడులు చేసి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇలా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకులు ఎప్పుడైతే వెంటబడుతున్నారో ఆ సమయంలోనే కనుక అప్రమత్తమై తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి లేనప్పుడు స్నేహితుల ద్వారా ఏదో రకంగా పోలీసు సహాయం తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటన జరిగే అవకాశం లేదని చెప్పి పోలీసులు తెలుస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇలాంటి ప్రేమ వేధింపులు కనుక ఎవరైనా మహిళలు గురైతే వెంటనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు షీ టీమ్స్ ఉన్నాయి. అలాగే జిల్లాల్లో కూడా ఇప్పుడు షీ టీమ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ షీ టీమ్స్ లో మహిళా పోలీసులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయం తీసుకోవచ్చునని కూడా పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. నవీన్, రైట్ ఇన్నారెడ్డి. సమాజానికి లంచ ప్రేమలు అంటారు. ఇప్పటికి నిన్ననే కేసు అయింది, నిన్ననే ఇద్దరు కేసు పడ్డది. మళ్ళీ 24 గంటలు కాక ముందుగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది సమాజం ఉందా లేదా మేలుకోతురా? ఈ సమాజం నిద్రపోతురా? మేడం తీసి అర్ధరాజ్య సీనాలను తీసి ఆగమాగా చేస్తారు. సమాజానికి లంచ ప్రేమలు అంటారు. ఇప్పటికి నిన్ననే కేసు అయింది, నిన్ననే ఇద్దరు కేసు పడ్డది. మళ్ళీ 24 గంటలు కాక ముందుగా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది సమాజం ఉందా లేదా మేలుకోతురా? ఈ సమాజం నిద్రపోతురా? For more updates, please subscribe 99 TV Telugu.